అలాగే ధనం, ఈ రెండిటికి మధ్య సంబంధం లెక్కలేనంత లోతైనది. ధనాన్నే ఇంధనంగా ఉపయోగించుకోవాలనుకుంటాడు మనిషి. వాటితో అతను వినియోగ వస్తువుల్ని కొంటూ ఉంటాడు, తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి. అసలు ఈ మనిషిలోని శక్తే ధనాన్ని గొప్పదిగా మారుస్తుంది. ఇక్కడ ఒక విషయం, ధనాన్ని వినిమయానికి మాత్రమే ఉపయోగించాలి, కానీ ప్రేమించాల్సింది మాత్రం మనిషినే. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు. అదే వారు చేసే అతిపెద్ద తప్పని చెప్పాలి. వారు ప్రేమించేది కేవలం ధనాన్ని, వాడుకునేది తోటి మనుషుల్ని. అది చాలా పెద్ద తప్పు. మనం సూదులతో యుద్ధాన్ని పోరాడగలమా? అలాగే కత్తులతో దుస్తులను కుట్టగలమా? లేదు కదా. ఏది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకోవటం చాలా అవసరం. మీరంతా సరైన మార్గంలో పయనించాలి. ప్రేమించాల్సింది మనుషుల్ని, వాడుకోవాల్సింది ధనాన్ని. మీరు గనక మనుషుల్ని వాడుకోవడం మొదలు పెడితే మీకు ప్రేమ కలిగేది ధనం పట్ల మాత్రమే. అప్పుడు ప్రేమ క్రమక్రమంగా పరివర్తన చెందుతుంది లోభంగా. ఆ తరువాత అది క్రమక్రమంగా మిమ్మల్ని అంతం చేసేస్తుంది. కనుక మనుషుల్ని ప్రేమించండి, ధనాన్ని వినిమయానికి ఉపయోగించండి. రాధా కృష్ణ.